ఈ రోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎవరైతే ఇంట్లో పెళ్లిళ్ల కోసమో లేదా భవిష్యత్తు పెట్టుబడి కోసమో బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి తరుణం అని చెప్పాలి. ఎందుకంటారా? ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా గుండెలు బేజారయ్యేలా పెరిగిన రేట్లు ఈ రోజు కాస్త శాంతించాయి. మరి ఈ తగ్గుదల ఎందుకు వచ్చింది? ఇది ఇలాగే కొనసాగుతుందా లేక తుఫాను ముందు ప్రశాంతతలా మళ్ళీ రేట్లు పెరిగిపోతాయా? ఈ రోజు విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం మార్కెట్లలో అసలు ధరలు ఎలా ఉన్నాయి? క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. గత వారం రోజుల నుంచి పరిస్థితి ఎలా ఉందంటే పొద్దున లేస్తే చాలు బంగారం రేటు 1000-2000 రూపాయలు పెరిగిపోతూ వచ్చింది. సామాన్యుడు బంగారం షాపు వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక ఈ రేట్లు తగ్గవు, ఇలాగే పెరుగుతూ పోతాయని డిసైడ్ అయిపోయారు. కానీ మార్కెట్ అంటేనే ఒక మ్యాజిక్. ఊహించని విధంగా రికార్డు స్థాయికి చేరిన ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు లైవ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,170 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,22,990 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి రేట్లు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 2,26,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. మీలో చాలా మందికి ఒక సందేహం రావచ్చు, అసలు ఈ రేట్లు ఎవరండి డిసైడ్ చేసేది? పొద్దున లేస్తే ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, ఎందుకు ఇంతలా ఊగిసలాడుతున్నాయని. ఒకప్పుడు బంగారం రేట్ పెరగాలంటే నెలలు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో మారుతోంది. మనం హైదరాబాద్ లో ఉన్నాం కదా, ఇక్కడ జరిగే పెళ్లిళ్లు, మనం కొనే నగల బట్టి రేటు మారుతుందేమో అని చాలా మంది అమాయకంగా అనుకుంటారు. కానీ అసలు రిమోట్ కంట్రోల్ మన దగ్గర లేదు, అది వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. మొదటిది అమెరికా సుంకాలు. ప్రపంచ మార్కెట్ కి పెద్దన్న ఎవరు? అమెరికా. అక్కడ ఆకు కదిలితే ఇక్కడ మన జేబులో రూపాయి కదులుతోంది. అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి సుంకాలు పెంచిందనుకోండి, అప్పుడు ఏమవుతోంది? వస్తువుల రేట్లు పెరుగుతాయి. దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరిగినప్పుడు ప్రజల చేతిలో ఉన్న డబ్బుకి విలువ తగ్గుతుంది. ఉదాహరణకు నిన్న 100 రూపాయలకు వచ్చిన వస్తువు ఇవాళ 120 రూపాయలైతే మీ 100 రూపాయల నోటు వీక్ అయినట్టే కదా. అప్పుడు ప్రపంచంలోని బడా ఇన్వెస్టర్లు ఏం ఆలోచిస్తారంటే కరెన్సీకి నమ్ముకుంటే లాభం లేదు, దాని విలువ ఎప్పుడైనా పడిపోవచ్చు. అదే బంగారం అయితే దాని విలువ ఎక్కడికి పోదని ఫిక్స్ అయిపోతారు. సో అమెరికాలో టారిఫ్ పెరిగినప్పుడు లేదా ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు జనం సేఫ్టీ కోసం బంగారం వైపు పరిగెడతారు. డిమాండ్ పెరుగుతోంది, రేటు ఆకాశానికి ఎక్కుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ టారిఫ్స్ విషయంలో జరుగుతున్న చర్చలే నిన్నటి దాకా రేట్లు పెరగడానికి కారణం. ఇప్పుడు అక్కడ పరిస్థితులు కాస్త నెమ్మదించాయి కాబట్టి రేట్లు తగ్గుముఖం పట్టాయి. రెండో కారణం డాలర్ విలువ. ప్రపంచ మార్కెట్ లో డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతోంది, డాలర్ బలహీన పడితే బంగారం ధర పెరుగుతోంది. ప్రపంచంలో బంగారం ట్రేడింగ్ అంతా డాలర్ లోనే జరుగుతోంది. ఇప్పుడు డాలర్ విలువ పెరిగిందనుకోండి, వేరే దేశాల వాళ్లకు బంగారం కొనడం భారం అవుతోంది. దాంతో డిమాండ్ తగ్గి రేటు పడిపోతోంది. అదే డాలర్ వీక్ అయిందనుకోండి, బంగారం చౌకగా అనిపిస్తోంది, అందరూ ఎగబడి కొంటారు, రేటు పెరుగుతోంది. గత వారం రోజులుగా డాలర్ ఇండెక్స్ కాస్త ఒడిదుడుకుల్లో ఉంది. ఇప్పుడు డాలర్ కాస్త పుంజుకుంది కాబట్టి బంగారం రేటు మనకు తగ్గింది. అంతేకాదు మన రూపాయి విలువ కూడా ఇక్కడ కీలకం. మనం బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. మన రూపాయి విలువ పడిపోతే మనం ఎక్కువ డబ్బులు చెల్లించి డాలర్లు కొనాలి, ఆ డాలర్లతో బంగారం కొనాలి. సో ఇక్కడ బంగారం రేట్ తగ్గినా మన రూపాయి వీక్ అయితే హైదరాబాద్ షాప్ లో రేట్ తగ్గదు. ఈ రోజు అదృష్టవశాత్తు గ్లోబల్ గా గోల్డ్ రేట్ తగ్గడం వల్లే మనకు రిలీఫ్ దొరికింది. మూడో పాయింట్ వాణిజ్య అనిశ్చితులు. దీన్ని సింపుల్ గా బిజినెస్ గొడవలు అనుకోవచ్చు. ప్రధానంగా అమెరికా, చైనా మధ్య లేదా యూరప్ దేశాల మధ్య ఎగుమతి దిగుమతుల గొడవలు జరుగుతూనే ఉంటాయి. నేను నీ సరుకులు కొనని ఒక దేశం అయితే నేను నీకు ముడి సరుకు ఇవ్వనని మరో దేశం భీష్మించుకుని కూర్చుంటాయి. ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. రిలయన్స్, టాటా, టెస్లా ఏ కంపెనీ షేర్లైనా పడిపోవచ్చు. కానీ ఇన్వెస్టర్లకు ఒక నమ్మకం ఉంటుంది, కంపెనీలు మునిగిపోవచ్చు, కరెన్సీలు చిత్తు కాగితాలు అవ్వచ్చు, కానీ బంగారం ఎప్పుడు మెరుస్తూనే ఉంటుంది. దీన్నే ఎకనామిక్స్ లో సేఫ్ హెవెన్ అంటారు. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ బిజినెస్ గొడవలు జరిగినా ఇన్వెస్టర్లు షేర్లు అమ్మేసి బంగారం కొంటారు. అందుకే మొన్నటి దాకా రేట్లు పెరిగాయి. ఇప్పుడు కొన్ని దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతుండడం, వాణిజ్య మార్గాలు క్లియర్ అవ్వడంతో భయం తగ్గింది. ఆ భయం తగ్గింది కాబట్టి రేటు కూడా తగ్గింది. ఇక నాలుగోది చాలా బాధాకరమైనది కానీ మార్కెట్ ని శాసించేది, యుద్ధాలు. రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ కావచ్చు, లేదా ఇంకేదైనా కొత్త గొడవ కావచ్చు. రెండు దేశాలు క్షిపణులతో కొట్టుకుంటున్నప్పుడు
అక్కడ సామాన్యుడి ప్రాణం పోతుంది. ఇక్కడ మన జేబుకు చిల్లు పడుతుంది. ఎలా అంటారా? యుద్ధం వస్తే ఆయిల్ రేట్లు పెరుగుతాయి, సప్లై చైన్ ఆగిపోతుంది, ప్రపంచం భయపడుతుంది. రేపు ఏం జరుగుతుందో అనే భయం ఉన్నప్పుడు మనిషి డబ్బును దాచుకోవడానికి బంగారాన్ని ఎంచుకుంటాడు. యుద్ధం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ హైకి వెళ్తాయి. ఇటీవలి కాలంలో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కాస్త తగ్గుముఖం పట్టాయనే వార్తలు వస్తున్నాయి. కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడైతే యుద్ధం ఆగుతుందనే న్యూస్ వస్తుందో అప్పుడు బంగారం రేట్లు చల్లబడతాయి. ఇవాళ మనం చూస్తున్న రేట్ తగ్గుదల వెనుక ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఇప్పుడు రేట్లు ఇలా ఉన్నాయి కదా, మరి వచ్చే ఏడాదికి పరిస్థితి ఏంటి? 2026 కల్లా తులం బంగారం రేట్ 2 లక్షల రూపాయలు అవుతుందా? ప్రపంచ దేశాలే బంగారాన్ని ఇంతలా నమ్ముతుంటే సామాన్యుడి డిమాండ్ ఇంకా పెరుగుతుంది కదా. 2026 నాటికి ఈ దేశాల గోల్డ్ రిజర్వ్స్ ఇంకా పెరుగుతాయి. మార్కెట్ లో సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఎకనామిక్ సూత్రం ప్రకారం సప్లై తగ్గి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ధర అమాంతం పెరుగుతోంది. మరో షాకింగ్ నిజం ఏంటంటే భూమిలో దొరికే బంగారం తరిగిపోతుంది. గనుల నుంచి కొత్త బంగారం తీయడం కష్టంగా మారుతోంది, ఖరీదైనదిగా మారుతోంది. మైనింగ్ కంపెనీల రిపోర్ట్స్ ప్రకారం 2026 నాటికి కొత్త గోల్డ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది. ఉన్న బంగారాన్ని కరిగించి వాడుకోవాలి తప్ప కొత్తది పుట్టదు. వస్తువు దొరికినప్పుడు దాని రేటు పెరుగుతోంది. ఇది 2026లో రేట్లు పెరగడానికి ఒక బలమైన టెక్నికల్ కారణం కాబోతోంది. సో చూసారు కదా, అమెరికా టారిఫ్స్, డాలర్ పవర్, ట్రేడ్ గొడవలు, యుద్ధ భయాలు, ఈ 4 పిల్లర్ల మీద బంగారం రేట్ నిలబడి ఉంటుంది. ఈ 4 ఇప్పుడు కాస్త శాంతించాయి కాబట్టి మనకి ఈ రోజు గుడ్ న్యూస్ దొరికింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి ఎప్పుడు మారుతాయో ఎవరికీ తెలియదు. రేపు పొద్దున మళ్ళీ అమెరికాలో ఏదైనా నిర్ణయం జరిగితే రేటు పెరగొచ్చు. అందుకే నేను చెప్పేది ఒకటి, రేటు తగ్గినప్పుడు కొనడమే తెలివైన పని. రేపు ఇంకా తగ్గుతుందేమో అని అత్యాశ పడితే అసలుకే మోసం రావచ్చు. ఇది ఈనాటి డీటెయిల్డ్ అనాలిసిస్. ఈ అంతర్జాతీయ రాజకీయాలు, బంగారం రేట్ల లింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కోలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.